ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ మంత్రి అయినా సరే చివరకు ప్రధానమంత్రి అయినా సరే ఏదైనా ఒక కేసులో 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయ్యి 30 రోజులకు మించి జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా ఆ పదవిని కోల్పోయేలాగా ఒక చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించారు. అయితే ఈ ఈ చట్టం తెచ్చే ఆలోచన మీద అనూహ్యంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. టీడీపీ నాయకులు స్పందించడం లేదు, కానీ టీడీపీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు ఆ అనుబంధ వ్యక్తులంతా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ప్రాంతీయ పార్టీల్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాడవచ్చు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ మాట్లాడుతున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక ఒక మీడియా సంస్థలు అయితే కొంత అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడిని కూడా కట్టడి చేయవచ్చు, ఆ ఆలోచనతో కూడా ఈ చట్టాన్ని తెస్తూ ఉండవచ్చు అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ చట్టం వల్ల బీజేపీ వాళ్ళకు, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు పెద్ద థ్రెట్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల నాయకులకు ఉంటుంది. మిత్రపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకు కూడా ఈ చట్టం నుంచి ఏదో ఒక సమయంలో ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు, కానీ బీజేపీకి టీడీపీకి మధ్య పెద్ద నాయకుల స్థాయిలో, సరే కింద నాయకులంతా ఆ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులకి టీడీపీ మీద పూర్తి స్థాయిలో ఇప్పటికీ నమ్మకం లేదు. టీడీపీకి కాంగ్రెస్కు మధ్య హాట్ లైన్ ఉందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్సీపీని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారని ఆరోపించారు. దీనికి బలాన్ని చేకూర్చేలాగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు నాయుడు కూడా కోరుకుంటున్నారు. అక్కడ బీజేపీ బీహార్లో ఓడిపోతే టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలే బీహార్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ అయితే కేంద్ర ప్రభుత్వం 30 రోజులకు మించి జైల్లో ఉంటే ఆటోమేటిక్గా మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద అనర్హత వేటు పడే ఈ చట్టాన్ని చంద్రబాబు నాయుడిని, నితీష్ కుమార్ని కట్టడి చేయడానికే తెస్తూ ఉన్నారని కన్నయ్య కుమార్ వ్యాఖ్యానించారు. ఎక్కడా కూడా దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎలా మద్దతు ఇస్తారు, బయటకు వచ్చేయండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడా తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేయడం లేదు. పైగా చంద్రబాబు నాయుడు మన పట్ల సానుకూలంగానే ఉన్నారు, ఏదో అయిష్టంగానే ఎన్డీఏలో ఉన్నారని వాళ్ళే తీర్మానించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు స్కిల్స్ని కూడా మనం అభినందించాలి. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులంతా ఎలా ఉంటారు ప్రచార విభాగంలో అంటే, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని, ఇలాంటి కాంగ్రెస్ పెద్దలకు అనుబంధంగా ఉండే వ్యక్తులు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్లీ బీజేపీతో కలిసి ఉండడం ఇష్టం లేదు, ఏదో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో, అలాగే అయిష్టంగానే కంటిన్యూ అవుతున్నారని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో చంద్రబాబు నాయుడు పూర్తిగా బీజేపీ మిత్రపక్షమేం కాదు, ఏదో పరిస్థితులు అనుకూలించగా వాళ్ళతో కలిసి వెళ్తున్నారు, ఏదో రోజు ఈయన మనకు కూడా మద్దతు ఇస్తారు అని వాళ్ళలో కూడా ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటారు. ఎలాగో రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకే బ్యాచ్ కాబట్టి అలాంటి వాతావరణానికి అవకాశం ఇస్తూ ఉంటారు. అందుకే ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు ఎప్పుడూ ఆయన్ని విమర్శించారు. మరీ ఎప్పుడో చాలా అరుదుగా ఉంటుంది, కానీ ఓవరాల్గా ఆయన పట్ల చాలా సానుకూలంగానే ఉంటారు. ఇప్పుడు 30 రోజులకు మించి జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా అనర్హత వేటు పడే ఈ బిల్లు ఒకవేళ చట్టరూపం దాలిస్తే తొలుత కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఎక్కువ థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా పలు వ్యాఖ్యలు చేస్తుంటారు, ఆయన చర్యలకు దిగుతూ ఉంటారు. కానీ ఇక పైన ఒకవేళ ఇది ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఏదో ఒకటి తెలంగాణలో ఏదో ఒకటి స్కాములు జరుగుతూ ఉంటాయి, సిబిఐని దింపి ఈడీని దింపి అరెస్ట్ చేయిస్తే 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవికి కోల్పోతారు ఆయన. అదేం ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరుగుతుందని కాదు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనుకోండి కేంద్ర ప్రభుత్వం ఏదైనా సిబిఐ కేసుల్లో ఏదన్నా, 30 రోజుల తర్వాత ఆయన పదవి పోతుంది, కనీసం 6 నెలలైనా జైల్లో పెట్టి ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆయన మళ్ళా రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి అదే పదవిని తీసుకోవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలో ఆ పద్ధతి ఈజీగా ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఈజీగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి ఇంకొకరు ముఖ్యమంత్రిగా వచ్చేసి ఉంటారు. సో బయటికి రాగానే ఈయన మళ్ళీ ఆ ముఖ్యమంత్రి దిగిపోయి ఈయనకు ముఖ్యమంత్రి సీట్ అప్పగించేంత పరిస్థితులు ఉండవు. అంటే ఒకసారి పదవిని కోల్పోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ ఆ పదవిని తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. అలాంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, చాలా జాగ్రత్తగానే కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు వ్యక్తిగతంగా మన మీద కేంద్ర ప్రభుత్వానికి దృష్టి పడితే మన పదవులకి ఏదైనా ఒక స్కామ్లో అరెస్ట్ చేసి లోపలేస్తే మనం పదవి పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పదవి పోతే మళ్ళీ ఇంకా రాదు, ఇంకొకరు వచ్చి ఆ సీట్లో కూర్చుంటారని ఆటోమేటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి అదే అనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, టీడీపీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగితే, మళ్ళీ ఏదైనా ఒక కేసు అరెస్ట్ చేస్తే ఒక స్టెబిలిటీ అన్నది దెబ్బతింటుంది. మళ్ళా ఆయన కాకుండా ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చున్నా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు కదా. ఒక పార్టీకి అధ్యక్షుడుగా సుదీర్ఘంగా ఉండే ఆయన, ఆ పార్టీలో కీలకంగా ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి, మరొకరు ఉండడానికి చాలా తేడా ఉంటుంది. సో అలా ఉంటుందని తెలిసి కూడా ఎందుకు మనకు కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బంది, కేంద్ర ప్రభుత్వంతో మరీ ఎక్కువగా దూకుడుగా మనం గొడవ పెట్టుకుంటే వ్యక్తిగతంగా మన పదవులకే ముప్పు వస్తుంది అనుకున్నప్పుడు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కావచ్చు, మిత్రపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో రాజీ పడి సర్దుకుపోయే ధోరణికి రావచ్చు. కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా ఇదే. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెస్తోంది, మంచిదే కదా అని అనుకుంటారు, కానీ ఇది కేవలం రాజకీయ కోణంలోనే తమకు నచ్చని వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అదుపులో పెట్టుకోవడానికే తెస్తున్నారు అన్నది కూడా వాస్తవం. ఇక్కడ బీజేపీ చాలా నిజాయితీగా ఈ చట్టాన్ని తెస్తోంది అని చెప్పడానికి కూడా లేదు. సో ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడుని కూడా, పైగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు. టీడీపీకి అనుబంధంగా ఉండే మీడియా ఎందుకు ఆందోళన చెందుతోంది, అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అంటే, ఈ అనర్హత వేటు అన్నది మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధాని ఇలాంటి వాళ్ళ మీదే, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అరెస్ట్ అయ్యి 30 రోజులకు మించి జైల్లో ఉంటే 31వ రోజు ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవో కోల్పోయే అవకాశం ఉండదు. అలాంటిది కూడా ఈ చట్టంలో ఉంటే వెసులుబాటు అప్పుడు తెలుగుదేశం పార్టీ స్వాగతించి ఉండేది. మిథున్ రెడ్డి ఎంపీ పదవిని కోల్పోతారు, జగన్మోహన్ రెడ్డిని ఈ లిక్కర్ కేసులోనే ఏదోసారి అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే 30 రోజులు ఆయన కూడా ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు అని ఇలా లెక్కలేసుకొని సానుకూలంగా ఉండేవాళ్ళు. కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించిన వ్యవహారం కాదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఈ చట్టం వల్ల ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు. ఎటు వచ్చి ముఖ్యమంత్రి పదవుల్లో ఉండే వాళ్ళు, మంత్రి పదవుల్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంటే ఈ చట్టాన్ని చూపెట్టి టీడీపీని కంట్రోల్ చేస్తుందేమో బీజేపీ ఇంకా ఎక్కువగా అన్న ఒక ఆందోళనతో వాళ్ళు ఉన్నారు. అది చాలా క్లియర్గా కనపడుతుంది. కాకపోతే ఈ చట్టం అన్నది దుర్వినియోగం అవడానికి ఎక్కువ అవకాశాలు. ఏది కోర్టు ప్రమేయం లేకుండా, ఏమీ లేకుండా ఒక కేసులో ఇప్పుడు సిబిఐ తలుచుకుంటే ఏముంది, ఎవరినైనా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సిబిఐని, ఈడీని తిప్పి ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు. 30 రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా చిన్న విషయం. 30 రోజులు కాదు, 6 నెలలు పెట్టినా కూడా అడిగే పరిస్థితి లేదు ఈ దేశంలో. అలాంటప్పుడు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా అరెస్ట్ చేసి లోపలేసేసి 30 రోజుల తర్వాత వాళ్ళ మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది మిస్యూజ్, పవర్ ఎక్కువ, ఈ చట్టం ఎక్కువగా మిస్యూజ్ అయ్యేందుకే అవకాశం ఉంటుంది. అయితే బీహార్లో బీజేపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు, టీడీపీ బయటకు వచ్చేస్తుంది అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చెప్తూ ఉన్నా, ఈ చట్టాన్ని చంద్రబాబు నాయుడిని కంట్రోల్ చేయడానికి తెస్తూ ఉన్నారు అని కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నా, ఇవన్నీ తప్పు అని మాత్రం ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఖండన లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలు. బీజేపీకి మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా సఖ్యత ఉంది, మేమంతా కలిసిమెలిసే ఉన్నాము, ఇలాంటి ఆరోపణలు పట్టించుకోవద్దని వ్యాఖ్యలని ఎక్కడ అనడం లేదు టీడీపీ. అంటే పరోక్షంగా టీడీపీ కూడా ఎంటర్టైన్ చేస్తోంది వీళ్ళని. మాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అని అనిపించుకోవడానికో ఏమో మరి.